ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఈ రోజు మనం ప్రకృతితో మమేకమై ఒక వీడియో అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రతిరోజు మనం తినే అన్నం పండించే రైతుతో అయితే ఉన్నామండి. ఈ మధ్య కాలంలో మన సారవ పంటకి 3 తుఫాన్లు అయితే వచ్చాయి. రైతు చాలా నష్టపోయారండి. చేతికి పంట వస్తుందన్న సమయంలో తుఫాన్లు రావటం వల్ల, సాలు గింజలు వచ్చేయటం వల్ల పంట దిగుబడులు తగ్గిపోయాయి. అయినా సరే వారి వ్యవసాయం మానకుండా ఇంకా వ్యవసాయం చేస్తున్నారు. మనతో రైతు ఉన్నారండి. ఆయనతో భూమి ఉన్న వాళ్ళు అనుకోండి నష్టాన్ని కొంచెం తట్టుకోగలుగుతారు. కౌలు భూమి ఉన్న రైతులు ఖచ్చితంగా కౌలు తీసుకున్న వారికి శిస్తు అయితే ఇవ్వాల్సిందే కదా. అలాంటి కౌలు రైతు మనతో ఉన్నారండి. నమస్తే అండి. మీ పేరేంటండి? పొలమూరు పేరు. ఎన్ని సంవత్సరాల వ్యవసాయం చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు చేస్తున్నారా? 20 సంవత్సరాల్లో వ్యవసాయం చేసేటప్పుడు మీరు చూడండి తుఫాన్లు అయితే చాలానే ఉండుంటాయి. అందులో మీకు చాలా నష్టం కలిగించిన సంవత్సరం ఏదంటారు? ఈ తుఫాన్ ఎక్కడండి. ఈ 3 తుఫాన్లు దగ్గర. అయితే ఇప్పుడు మొన్న పంటకి ఎలా వచ్చిందండి? నష్టం వచ్చిందా ఏంటి? మొన్న పంటకి అండి నష్టం వచ్చిందండి. ఏటా అయితే సర్వాకే 30 బస్తాలు 32 పండుతాయండి. ఈ సంవత్సరం మాత్రం 18 బస్తాలు 19 బస్తాలు పండుతున్నాయి. దాని వల్లనే లాస్ వస్తుందండి. ఈ తుఫాన్లు పంట ఏ దశలో ఉన్నప్పుడు వచ్చి మీకు నష్టం కలిగించింది అంటారు? అంటే ఈని టైంలో పువ్వారంతో ఉంటదండి. సరిగ్గా కరెక్ట్గా ఈని టైంలో మాది ఈనిందండి చేను పువ్వారం మీద ఉందండి. ఆ వర్షానికే దుబ్బు కథలు కొట్టేసి గాలి కట్టి గుంజేసిండే పువ్వారం అంతా రాలిపోయి ఆ ధాన్యాన్ని ఉరుపొండి కింద తయారైపోయండి. మళ్ళీ ధాన్యం మీద మచ్చ పొల్లు కంకి మొత్తం సరిగ్గా పోసుకోలేదండి. పాలు పోసుకోలేదు మొలని ఎకరానికి 18 బస్తాల కాడికి పండి వాడదాల. అదండి. అంటే మామూలు వ్యవసాయానికి ఎకరానికి వచ్చి 15,000 లాస్ రావచ్చండి. ఎంత లాస్ వస్తున్నా కూడా మరి మళ్ళీ తదుపరి పంటకి ఇంకోండి దమ్ చేస్తున్నారు నార్మడి వేయటానికి. అప్పుడే మరి ఎంత నష్టం వస్తుంది కదా, మానాలు అనిపించట్లేదు. అసలు నష్టం వచ్చిన మానాలు అనిపిస్తుంది కదండి. భూదేవిని నమ్ముకుని ఉన్నాం కదండి. ఈ వరి పంట పండించకపోతే ఆహారం ఉండదండి. అందరూ నాకులే మానేద్దాం అంటే పండించే రైతే ఉంటారు కదా. మరి మీరు నష్టపోతున్నారు. నష్టపోయినా ఈ పంట అదే ఈ పంట కాబట్టి మళ్ళీ పంట పండుతుంది అని ధీమాగా భూమి మీద ఆధారపడి చేస్తాను మేడం. అంటే మీ తాతలు సమయంలో ఉన్న పంట దిగుబడికి ఇప్పుడు దిగుబడికి ఏమన్నా తేడాలు ఉన్నాయంట? తేడాలు ఉన్నాయండి. అప్పుడు ఎకరానికి 15 బస్తాలు 18 బస్తాలు అప్పుడు పండియండి గతంలో దాలవాకి. ఇప్పటికి పంటకి తేడా ఉన్నాయి. ఇప్పుడే ఎక్కువ పెరుగుతాయండి. మరి అప్పట్లో ఏంటంటే సహజ సిద్ధంగా అంటే అన్ని కెమికల్స్ వేయకుండా వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు వచ్చిన దానికి సరిపోయి లాభమే వచ్చేది, వాళ్ళకి నష్టం వచ్చేది కాదు. మీకు ఇన్ని బస్తాలు పండుతున్నా ఎందుకు నష్టం వస్తుందండి? అంటే ఎరువుల్లోనూ మొత్తం తల మందులు పురుగుల మందులు చాలా ఎక్కువ పెట్టుబడి అయిపోతుంది మేడం గారు. అవి ఎక్కువ పెంచేస్తాం వలన దాని వల్లనే మాకు ఇది వరకు అంటే మందు ఏదో ఒకసారి పడితే సరిపోయేదండి. సారవాకే 3 సార్లు కొట్టవచ్చు అవుతుందండి. దాల్వా కొట్టుకోలేమండి ఇది వరకు గతంలో. ఇప్పుడు సారవాకే 3 సార్లు కొట్టినప్పటికీ ఎకరానికి వచ్చి కొట్టామంటే 10,000 తక్కువ అవదని పట్టుకొని అలా 3 పొట్టులు కొట్టి 30,000 వేసిపోతాయండి. అదే అంటున్నా అండి. ఎప్పుడో అన్ని బస్తాలు పండి అప్పుడు లాభం వచ్చేది. ఇన్ని బస్తాలు పండుతున్నా ఇప్పుడు నష్టం వస్తుంది. తగ్గించి వ్యవసాయం చేయొచ్చు కదా. తగ్గించి అంటే మరి అంటే ఏదో ఎప్పటి నుంచో చేసిన వలన మానలో పోతానమండి. అలాగే చేసుకున్నాను. అంటే ఎరువులు పురుగు మందులు ఎక్కువ వాడేస్తున్నారు కదా అండి, దానికి ఖర్చులు మీకు పెరిగిపోతున్నాయి. వచ్చేది కూడా అలానే అంటే బస్తాలు కనిపిస్తున్నాయి కానీ నష్టం మాత్రమే వస్తుంది రైతుకి. ఆ నష్టాన్ని తగ్గించుకుని మనం ఏమంటే ప్రకృతితో మమేకమై వ్యవసాయం చేయొచ్చు కదా. మీరు పశువుల్ని పెంచుతారు, పశువులు పెంట వేయండి. అలానే నవధాన్యాలని పచ్చిరొట్ట ఎరువులు ఉంటాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ సైంటిస్టులు ప్రతి ఒక్కళ్ళు మన సీఎం గారు అందరూ కూడా ఈ నవధాన్యాలు అనేవి ప్రోత్సహిస్తున్నారు కదండి. అంటే పూర్వం మీ తాతల కాలంలో మీరు ఏం చేసేవాళ్ళు? పిల్లి పెసరో జీలుగో పశువుల కోసమన్నా వేసేవాళ్ళు. వేసిన తర్వాత అది మురగదమ్మ చేసుకునేవాళ్ళు. దాని వల్ల ఏంటంటే భూసారం పెరిగేది. ఇప్పుడు అలాంటివి చెయ్యట్లేదు. అలాంటివి చేసి మీరు మరింత మీ భూమిని సారవంతం చేసుకుని వ్యవసాయం చేస్తే ఈ విధమైన ఇబ్బందులు ఉండవు కదా. అంటే పురుగు మందులు కొట్టాలి, లేదంటే పై మందులు వేయాలి, ఇలాంటివి తగ్గుతాయి కదండి. అంటే తగ్గుతాయి అంటే మేడం గారు గతంలో అంటే అవి మందులు కొట్టపోయిన బస్తాలు తక్కువ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అంటే స్పీడ్ వచ్చేది కదండి వ్యవసాయం. సారవాత ఉందంటే గతంలో 7 నెలలకు గానీ వచ్చేది కదండి. ఇప్పుడు 5 నెలలకు వచ్చేస్తుందండి. దాలో పంట ఉందంటే కరెక్ట్గా 3 నెలలకు తెగిపోద్దండి. ఈ హైబ్రిడ్ ఇది క్రాసింగ్ హైబ్రిడ్ వస్తాం వల్లనండి వీటికి ఈ కొట్టపోతే పని అవుతుంది మేడం గారు. ఎరువులు వేయాలండి. మనం బలంగా ఉంటే మందులు వేసుకో అవసరం లేదండి. మన భూదేవి బలంగా ఉందనుకోండి అన్ని మందులు మనం ఇవ్వక్కర్లేదు, ఇవ్వవసరం లేదండి. మరి ఏత తప్పు లేదండి. అవి ఇవ్వకపోతే తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి. గమనిస్తున్నాం నేత మానేస్తున్నామంటే పండుతలేదండి ఆ చేను.
ఇప్పుడు ఈ దాల్వా పంటకి వేప పిండి కూడా వేసుకుంటే చేనికి చాలా మంచిది అంటారు కదా, మీరు వేస్తూ ఉంటారండి? వేపపిండి వేస్తానండి. వేపపిండి వేయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఈ దాల్వా పంటకి? ఈ దాల్వా పంటకి అండి వేపపిండి అయితే అందులో పురుగు ఉంటదండి, నత్తదిన పురుగు అంతా వేపపిండి వల్లనే చనిపోతుందండి. అది చనిపోయి ప్రతి మొక్క దాని నత్రజనిగా వస్తుందండి మొక్క. ఆ మొక్క వచ్చి అది ప్రసవంగా ఉంటది కాబట్టి దానికి ఏ తెగులు ఉండదండి. ఇప్పుడు జరిగే పంటలో ఉన్న పురుగులు, తెగుళ్ళు, అవశేషాలన్నీ కూడా భూమిలో ఇంకా ఉంటాయండి. అవి నెక్స్ట్ పంటకి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఆ పంటకి రక్షణగా ఉండడం కోసం ముందుగా మనం వేపపిండి అయితే చేలో చల్లుకోవడం చాలా మంచిది ఈ పంటకి. ఈ విధంగా చల్లుకోవటం వల్ల వేపని పంటలో అధికంగా వాడడం వల్ల ఏంటంటే అన్ని పురుగు మందులు పురుగును మాత్రమే చంపుతాయండి. అది వేపలో ఉన్న మంచి గుణం ఏంటంటే గుడ్డు ముద్దలతో సహా నాశనం చేస్తుంది. దాని వల్ల ఏంటంటే మనకి పురుగుల ఉధృతి తగ్గుతుంది. గుడ్ల సముదాయాన్ని నశింప చేయటం వల్ల అధిక సంఖ్యలో పురుగుల ఉధృతి తగ్గుతుందండి. అందువల్ల ప్రతి రైతు కూడా వేప పిండిని అయితే మీ చేలో వేసుకోవాలని ఆత్మీయ గోదావరి తరఫు నుంచి కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇది వరకు ఏంటంటే మన పెద్దవాళ్ళు చేసే వ్యవసాయంలో కష్టం ఎక్కువ ఉండేదండి. వారు చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు, మనుషులు కంపల్సరీ అవసరం అయ్యేది. ఇప్పుడు వ్యవసాయం ఏంటంటే మిషనరీస్ అన్ని వచ్చేసాయి కదా, అప్పుడు చేసే వ్యవసాయంలో చాలా మంది మనుషులు వచ్చి చేసేవాళ్ళు కదండి. అప్పటికి ఇప్పటికి ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటికిప్పటికి జనాభా మీద తేలిక అనిపిస్తుంది అండి. నాటు ఉంది అనుకోండి, బెంగాల్ వాళ్ళు వచ్చేసి ఊడ్చేస్తున్నారండి. అదే వాళ్ళు ఊడితోకి మనకి ఎకరానికి ఆడవాళ్ళు 10 మంది పట్టువారండి, ముగ్గురు ఆగుతీతలు ఆగువారండి. ఆ కష్టం లేకోకుండా బెంగాల్ వాళ్ళు ఊడ్చేసి వెళ్ళిపోతున్నారండి. దాని మీద వాళ్ళు ఎకరానికి 3000 తీసుకుంటారండి. 3000 తీసుకుని ఊడ్చిని లాక్కిని వాళ్ళే ఊడ్చేసి వెళ్ళిపోతారండి. దాని వలనే ఊడుపుకి అయితే సులువైందండి. సులువైన తర్వాత మళ్ళీ కోత అండి. కోత కోసినప్పుడు గట్రా జనాభా మనుషులు ఆడవాళ్ళ చేత కోంచి మళ్ళీ ఈ పనులతో ఉన్నప్పుడు తుఫాను అయ్యో అదో టెన్షన్ కింద ఉండేది. నష్టమండి. ఆ పన తిరగేసి బోర్లు ఎత్తమో కొంత వ్యవసాయం కష్టం అయిపోతుంది. ఇప్పుడు మిషన్లు యంత్రాలు వస్తాం వల్లనండి 1 గంటలో మనకి వ్యవసాయం ఉందంటే 3 గంటల్లో 5 ఎకరాలు చేతానండి. 5 ఎకరాలు 4 గంటల్లో పైకి వచ్చేస్తుందండి. మంచి విషయం అండి. టెన్షన్ ఉండలేదండి, పైకి వచ్చింది. అదే అండి, టెన్షన్ భయం ఉండదండి. కాబట్టి వీళ్ళకి కొద్ది రేట్లు పెంచేసారండి. పత్తిది మిషన్ కి పెంచేసారండి. తాటరు దొమ్ము చేయాలన్నా ఇది వరకే 1000 చేసేవారండి, 25. ఇప్పుడు అంటే 3400 తీసుకున్నారండి. ఓన్లీ దుమ్ము పండి మనం నాటికి ఇలా దొమ్ము చేసి ఊడితాక టయానికి ఇది. మళ్ళీ కోత మిషన్ వాళ్ళు అమ్మండి ఎప్పుడండి మీ తాతగారు ఆ టైంలో దమ్ము చేయాలంటే అదే అండి దొమ్ము చేసి అదే తాటలు పశువులతో చేసేవారండి. తాటర్లని 30 మేరకు కాంచి అప్పటికే ఇంత రేటు ఉండదు కదండి. డీజిల్ తక్కువ ఉండేది కదండి. ఇప్పుడు 100 రూపాయలు అండి డీజిల్ అండి. అప్పుడు అంతా పోసి 70 రూపాయలు అలాగే ఉండేదండి. 50 రూపాయలు అంత తక్కువ మళ్ళీ తక్కువ వేసేవారండి. డీజిల్ రేట్ పెరిగిపోయిన మళ్ళీ ఎలగట్ట పెంచండి. ఒక తాటర్కి డ్రైవర్ రావాలంటే 1000 రూపాయలు తీసుకుంటాడండి పొద్దున్న సాయంత్రం వరకు భోజనం పెట్టి. అవన్నీ మన రైతు మీద వేసేస్తారండి తాటర కాలంలో. దాని వలన కొద్దిగా అలాగే ఇన్స్ట్రుమెంట్లో పెద్దగా మిగలవని సమానంగా సారో పంట అన్నాడికి ఎలాగ ఉంటదండి. దాలో పంటలోకి అయితే మన భూదేవి అది కొట్టి పైకి ఎక్కిస్తుందండి. ఇది వరకు మినుములు వేసేవాళ్ళు కదా, ఒక ఆల్టర్నేటివ్ పంట వేసుకోవడం వల్ల ఇందులో నష్టం వచ్చినా అందులో నష్టం వచ్చినా కౌలు రైతు సేఫ్ అయిపోయేవాడు కదా. ఆ విధంగా మరి వేసుకోవచ్చు కదండి. మినుము వేస్తాం గతంలో మినుము వేసుకోరు, ఎలకలు ఎక్కువ పుచ్చిపోయారు. అవునండి, మినుములు వేస్తాంలో మినుములు తినేసి ఒక ఎలక 2 కోనలు పెట్టి 3 కోనలు పెట్టి వేసేదండి. దాని మీద ఎలక ప్రకృతి ఎక్కువైపోయేదండి. ఇప్పుడు వెంటనే మినుములు ఉండలేదు కాబట్టి అండి ఎలక రీతి తక్కువగా ఉందండి. అవునండి, ఆ ఎలక ఎక్కువ ఎలక నష్టం వచ్చేసేదండి. మాకు 5 ఎకరాలు ఉన్నా 1 ఎకరం నరికేసేదండి. మొత్తం అన్ని చేళ్ళ మీద ఎకరం లాస్ వచ్చేదండి. ఇప్పుడు ఎలక ఆదాయం నరికడు ఉండదండి, ఎలక తక్కువ ఉంటుందండి. ఆ మినిమం వేయకపోతాం మళ్ళీ గతంలో లేక మినుములు కట్టేస్తే మళ్ళీ ఎలక పుచ్చిపోతాం. ఖచ్చితంగా పచ్చి రొట్టె ఎరువులు అనేవి వచ్చే పంటలో అన్ని రకాలు అంటే 4 జాతులు, ఆకు జాతి, తీగ జాతి, పప్పు జాతి, నూనె జాతి, ఈ 4 జాతులు కూడా మన ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం శాఖ వారు వేరు లేదా మీరు కొనుక్కు తెచ్చుకుని మీ చేలో కంపల్సరీ వేయండి. 5 మందులు అయితే తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే అండి నీరు పెట్టాలి. నీరు పెట్టేటప్పుడు రైతు ఇంకా నైట్ అయినా అర్ధరాత్రి అయినా సరే వారి చేలకు వచ్చి నీరెక్కిందా లేదా అని చూసుకోవటం ఒక పెద్ద రాత్రి ఆ సమయంలో ఏముంటాయో ఏం తెలియదు మాకు. నీరు అడవిలో వెళ్ళిపోతాం కొట్లు అడ్డమాడండి. మాకు అసలు అలాంటి ఏమో భయం ఏం పట్టించుకోకుండా ధైర్యంగా దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోతాను.
ఇప్పుడు ధాన్యం అయితే వెళ్ళిపోతుందండి వెంటనే మిల్లుకి, ఎండబెట్టిన తర్వాత 1-2 రోజులు వెళ్ళిపోతుంది. ఇది వరకు ధాన్యం ఏంటంటే కుప్పలు వేసి ఎన్ని రోజులైనా సరే రైతు నైట్ వచ్చి ఆ ధాన్యం కుప్ప దగ్గర కాపలా పడుకునేవారంటండి. అవునండి, అప్పుడు పడుకునేవారు. అప్పుడు కూడా ఒక రకమైన భయమే, ఏమొస్తుందో ఏమో. అంతే, నైట్ రాసి దగ్గర బస్తాలు ఉండాలన్న పడుకోవచ్చు అంటే రాసి ఇప్పుడు అలాగండి, అలా చూసిన గంటలో వెళ్ళిపోతుంది. చాలా సేఫ్టీ వచ్చిందండి వ్యవసాయం. అదే ఈ చిన్న మనవి ఏంటంటే అండి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది కదా. మీ రైతులందరూ మీ చేతిలో బూదే ఉంది కదా. మీ ఇంట్లో మీ ఇంటి సభ్యులందరికీ కూడా మంచి ఆహారం అందించే బాధ్యత మీ మీద ఉందండి. కనీసం మీ కుటుంబానికి సంబంధించన్నా సరే మీరు 2 కుంచాలన్నా, ఇంట్లోకి సరిపడా అవసరాలు సరిపడా అన్నా ప్రకృతిబద్ధంగా సహసిద్ధంగా ఏ విధమైన రసాయన పురుగు మందులు లేని వ్యవసాయం చేసి మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా మంచి భోజనంతో ఆకలి తీర్చాలని కోరుకుంటున్నామండి. ఈ విధంగా మీరు గనక ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గనక, ప్రకృతి వ్యవసాయమే కాదు నార్మల్ వ్యవసాయంలో కూడా మనం వేపపిండి అనేది వేసుకోవాలి. మన పెద్దల వాళ్ళు వేపపిండి చేలల్లో వేసేవాళ్ళు కదా. మీకు స్వచ్ఛమైన మంచి వేపపిండి, నూనె తీని వేపపిండి కావాలంటే గనక ఈ క్రింది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. పాపం మేము అడగగానే రైతు ఇంకొండి ఆయన దమ్ చేసుకుంటున్నారు చేలో నారుమడి కోసం. అయినా సరే ఆయన సమయం అంతా మన కోసం కేటాయించి మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు కదా అండి. మీరు మా కోసం మీ సమయం అంతా కేటాయించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఆత్మీయ గోదావరి అంటేనే ఆత్మీయతకు పెట్టింది పేరు కదా అండి. ఇలాంటి మంచి మంచి ఆత్మీయులందరినీ కూడా మీకు చేరవేస్తున్నందుకు మన ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.